My name is Narsingh Wadekar. I stay at Kottabed. I am an aspiring actor. I also worked in many other independent films. Yeah, as of now, I am totally into acting. అంటే పర్టికులర్గా ఈ మూవీ అని కాకుండా ఎప్పటి నుంచో మూవీస్లో ఇంట్రెస్ట్ ఉండింది. ఇంటర్ సెకండ్ ఇయర్ ఆ టైం నుంచి నేను థియేటర్స్ చేసుకుంటూ ఆడిషన్స్ ఇస్తూ వచ్చాను. ఈ మూవీతో వర్క్ చేసి ఒక ప్రాపర్ ఇండిపెండెంట్ ఫిలిం ఎట్లా చేయొచ్చు అనేది ఒక ఎక్స్పీరియన్స్ అయింది నాకు. అంటే మా ఫ్రెండ్ ఆడిషన్ది అది లేబుల్ పంపిస్తే నేను వచ్చి ఇక్కడ ఆడిషన్ చేశాను. దాని తర్వాత ఒక సో అండ్ సో క్యారెక్టర్కి మీరు సెలెక్ట్ అయ్యారని చెప్పేసి సో అట్లా టూ వేస్గా చేశారు. అంటే ఫస్ట్ ఒక నార్మల్గా నాకేమొచ్చో అది దానిపైన జడ్జ్ చేసి మళ్ళీ తర్వాత వాళ్ళకి కావాల్సిన క్యారెక్టర్కి వాళ్ళు ఇచ్చేసి దాని మీద ఆడిషన్ చేసి సో అట్లా సెలెక్ట్ చేశారు. వన్ టైం అంటే ఎన్నో ఆడిషన్స్ ఇచ్చినాక ఒక్కసారి సెలెక్ట్ అయ్యాను కదా, ఇట్స్ బిట్ హ్యాపీ ఫీలింగే ఉండే. చాలా ఆడిషన్స్ ఇచ్చి ఆల్మోస్ట్ 150 ఆడిషన్స్ దాకా ఇచ్చాను. ఒక 150లో ఒక 10 అయ్యి సెలెక్ట్ అయి ఉంటాయి. అట్లనే ఇది కూడా సెలెక్ట్ అయినప్పుడు ఐ ఫెల్ట్ రియలీ హ్యాపీ. డెబ్యూ డైరెక్టర్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఆ క్వశ్చన్ మార్క్ ఎప్పుడు ఉంటుంది. అంటే నేను కూడా ఫ్రెషర్నే, బట్ ఆల్దో నేను కూడా ఎక్స్పీరియన్స్ డైరెక్టర్తో వర్క్ చేసి నాకు కూడా ఒక పేరు వస్తుంది అన్న మైండ్లో ఎప్పుడు ఉంటుంది. సో నేను ఆడిషన్కి వచ్చినప్పుడు ఆ డౌట్ ఉంది కాబట్టి ఆయన అడిగాను, ఇంతకుముందు మీరు ఏమైనా చేశారా అని. షార్ట్ ఫిల్మ్ పంపించాడు. సో ఆ షార్ట్ ఫిల్మ్ తోటి ఆయన లైక్ ఈయన చేస్తాడు, ఈయన దగ్గర ఉంది, ఈయనకు ఒక విజన్ ఉంది, ఈయన సినిమాలు బయటకు వస్తే జనాలు ఈజీగా ఎంటర్టైన్ అవుతారు, మంచిగా నచ్చుతారు జనాలు అందరికని. సో అట్లా ఆయనతో కనెక్ట్ అవ్వడం జరిగింది. రెమ్యునరేషన్ అంటే పర్టికులర్గా ఏం అనుకోలేదు, వాడు చెప్పేశారు ముందే. అంటే వీ కాంట్ పే, దిస్ ఇస్ న్యూ ప్రాజెక్ట్, అందరు కలిసి టీమ్ వర్క్ లాగా చేస్తున్నామంటే ఐమ్ లైక్ ఓకే, స్టోరీ అండ్ ఆల్ నాకు నచ్చింది, వీఆర్ డూయింగ్ ఇట్ అన్నట్టు. See, other projects, there's a lot of to differ from other projects to this project. Coming to this project, this is like teamwork. In other projects, అట్లా అథారిటీ ఒక్కళ్ళే అథారిటీ తీసుకొని మొత్తం వాళ్ళే కంట్రోల్ తీసుకొని చేస్తూ ఉంటారు. ఇక్కడ అట్లా కాదు, డైరెక్టర్ ఇన్పుట్స్ తీసుకొని అండ్ డైరెక్టర్స్ చెప్పడం, డైరెక్టర్ మా ఇన్పుట్స్ తీసుకొని ఫ్రెండ్లీ వేలో ఈ ఫిలిం చేయడం జరిగింది. షూట్ స్కెడ్యూల్స్ నాకైతే చాలా కంఫర్టబుల్గా ఉండే. అంటే నాకు వేరే షూట్ ఉందంటే నా కోసం వాళ్ళు 2-3 డేస్ అటు ఇటు అడ్జస్ట్ చేసుకొని సరే నువ్వు అప్పుడు రాని సీన్స్ అప్పుడే పెడదామని చెప్పేసి నాకైతే ఓవరాల్గా కంఫర్టబుల్గా ఉండే షూట్ స్కెడ్యూల్. ఫస్ట్ టైం మీట్ అయినప్పుడు డైరెక్టర్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన డైరెక్టర్ నాకు మాట్లాడినాక తెలిసింది. సో ఎందుకంటే సో హీ ఈజ్ లైక్ నార్మల్ పర్సన్. చూస్తే ఓకే ఈయనకు వచ్చా అనే క్వశ్చన్ మార్క్ ఉండింది నాకు. ఈ సెటప్లో చేస్తున్నారు, పెద్ద పెద్ద కెమెరాలు ఏం లేవు, సింగిల్ లొకేషన్లో ఏం చేయగలుగుతాము 4-5 అవర్స్లో, అది కూడా మార్నింగ్ 6కి స్టార్ట్ అయ్యి ఆఫ్టర్నూన్ 12కి ఎండ్ అయిపోయాయి షూట్. సో మళ్ళీ సెట్కి వెళ్ళిన తర్వాత ఆయనకు ఒక విజన్ ఉండేది. అక్కడికి వెళ్ళినాక మేము అనుకుంటుండే అన్నీ వైట్లో తీస్తాడు, ఇప్పుడు ఎడిట్ ఎట్లా చేసుకుంటాడు అన్న క్వశ్చన్ నాకు ఉంటుండే. కానీ లాస్ట్కి నేను ఎప్పుడైతే పోయి షార్ట్ చూసినాక ఒక క్లారిటీ వస్తుండే. ఇట్ ఈస్ లైక్ ఓకే, హీ హ్యాస్ హిజ్ ఓన్ విజన్, హీ కెన్ పుల్ ఇట్. మళ్ళీ లాస్ట్కి ట్రైలర్ కట్ చూసినాక ఐఎమ్ లైక్ ఓకే, he did it what he want, he got that output, but on set ఒకటే ల్యాకింగ్ ఉంటుంది, he can't manage people, so he should learn that. అంటే కొంచెం డైరెక్టర్ అంటే కొంచెం కమాండింగ్ ఉండాలి. మా డైరెక్టర్ అని ఉండడు, సరేలే లేట్ వస్తే ఏమవుతుంది మన వాళ్ళే కదా. అంటే ఇండిపెండెంట్ ఫిలిం అందరు చేస్తున్నాము, టైం కన్స్టెంట్స్ ఉన్నాయి కానీ బట్ ఆల్సో ఆ కమాండ్ అనేది ఉండాలి. పర్టికులర్గా ఆ సీన్ నేను హర్షాన్ని తిట్టే సీను అది అక్కడికక్కడ డిజైన్ చేసుకుంది. అంటే వాళ్ళు ఇట్లా తిట్టు అట్లా తిట్టు అని ఏం చెప్పలేదు. వాడు అవుట్ అయ్యి వస్తాడు, వాడు పోతాడు, ఏదో ఎత్తులో పోతాడు, అవుట్ అయ్యి వస్తాడు, నువ్వు వాడిని వేసుకో. ఇది నాకు ఓవరాల్గా వచ్చింది. నేను ఏ ఫ్రస్ట్రేషన్లో ఉండే నాకు కూడా గుర్తులేదు, క్యారెక్టర్లోనే ఉండే. నేను పిచ్చ బూదలు తిట్టినా, ఆయన ఎన్ని తిట్టుకుంటో నాకు తెలియదు. కానీ అది మాత్రం చాలా ఇంప్రౌండ్. దిస్ ఈస్ కాల్డ్ ఇంప్రౌండ్ ఫిల్మ్ మేకింగ్, వేర్ ఐ లెర్న్డ్ ఫ్రమ్ అదర్ డైరెక్టర్ ఆల్సో. అంటే we used to just used to give you the scene and there are no dialogues, you should do it on your own. So that is what helped me here for doing it. So ఎంటైర్ క్రూ తోటి వర్క్ చేసినప్పుడు నా టీంలో సీనియర్స్ ఉండే, అంటే వాళ్ళు కొంచెం థియేటర్ ఎక్స్పీరియన్స్ చేసి ఉన్నాడు. మూవీస్ చాలా తక్కువ, కానీ థియేటర్ ఎక్స్పీరియన్స్ చేసి ఉన్నాడు. నేను 2-3 దగ్గర కొంచెం నేను నేర్చుకున్నాను. నో ఆన్సర్స్ కానీ
సీన్ స్టార్ట్ అయ్యే ముందు హౌ టు రియాక్ట్ కానీ. అండ్ కమింగ్ టు జూనియర్స్ ఇద్దరు ముగ్గురు నన్ను సజెషన్స్ అడిగితే ఐ వుడ్ హెల్ప్ దెమ్. సో ఓవరాల్గా ఐఎమ్ ఇన్ బిట్వీన్, లైక్ ఐఎమ్ నాట్ లైక్ ఫ్రెషర్, ఐఎమ్ నాట్ లైక్ ఎక్స్పీరియన్స్, ఐఎమ్ ఇన్ బిట్వీన్. సో ఇక్కడ ఉండడం వల్ల నాకు చాలా బెనిఫిట్ అయింది, నేర్చుకోవడం అయింది, చెప్పడం అయింది. సో ఓవరాల్ ఐ హ్యాడ్ గుడ్ ఎక్స్పీరియన్స్ విత్ మై కాస్ట్. ఫస్ట్ షాట్ నుంచి ఎండ్ షాట్ వరకు వాడు అదే కాన్సన్ట్రేషన్ తోటి ఉంటాడు, వాడు ఎక్కడ కూడా మిస్ కాడు. కూర్చొని అన్న ఈ షాట్ అయిపోయింది అన్న, నెక్స్ట్ నీది అన్న, నువ్వు రెడీగా ఉండు అంటే ఎప్పుడు మాట్లాడుతూనే ఉంటాడు, ఆ ప్యాడ్ పట్టుకొని రాస్తూనే ఉంటాడు, అన్న ఈ షాట్ మంచిగా రాలేదు అంటే అథారిటీ తీసుకునేటోడు. డైరెక్టర్ చెప్పలేదు కదా నేను ఎందుకు చేయాలి అది కాకుండా, ఇది నా సినిమా నేను కూడా చేస్తా, ఈ షాట్ ఇట్లా పెడదాం, ఈ షాట్ ఇట్లా పెడదాం అనేది ఒక్కటి కొంచెం ఫోకస్ అవుట్ అయింది. అన్ని కెమెరా అసిస్టెంట్ లాగా కూడా వర్క్ చేసిండు, మళ్ళీ ప్రొఫెషనల్ ఏడీ లాగా వర్క్ చేసిండు, డిఐటి ఆ షార్ట్ నంబర్స్ రాసేటోడు. ఓవరాల్గా హీ యూస్ టు డూ ఎవ్రీథింగ్. లైక్ సినిమా మీద మాత్రం కూర్చుంటాడు, విజయ్ నువ్వు ఇంకో సినిమా తీస్తానని చెప్పి నేను వచ్చి ఫ్రీగా పనిచేస్తాను నీతో. సో ఓవరాల్ షూట్లో ప్రాపర్ మూవీలో నచ్చిన సీన్ అయితే నేను కార్ వేసుకొని వచ్చి వాళ్ళని వార్నింగ్ ఇచ్చేది. కానీ ఓవరాల్గా ఎంటర్టైన్మెంట్ వైజ్ అయితే నేను మా హర్షని తిడతా, నార్మల్గా తింటా. మీరు పోయి చూడాలి ఆ సినిమా, మీకు చాలా ఎంజాయ్మెంట్ ఉంటుంది ఆ సీన్. ఒక్క షాట్ ఉంటుంది, ఈ గ్రౌండ్ ఎండ్ నుంచి ఇంకో గ్రౌండ్ అంటే ఈ గ్రౌండ్ ఎండ్ నుంచి ఈ ఎండ్ వరకు వెళ్ళాలి. కానీ అక్కడి నుంచి మళ్ళీ ప్యాన్ చేసి కార్ వచ్చి ఆగేదాకా ఉరుక్కుంటూ వచ్చి వాళ్ళతోటి ఆ షాట్ ఎట్లా తీసారో తెలియదు. నేను ఓవరాల్గా సినిమాలో ఇంప్రెస్ అయిన షాట్ అయితే అదొక్కటి. అంటే అంత ఈజీగా తీయొచ్చా అన్న క్వశ్చన్ మార్క్ ఎప్పుడు ఉంటుంది, ఎవరికైనా ఉంటుంది. ఎందుకంటే కార్ వెళ్ళి ఆగి అదొక పెద్ద షాట్. ఐ కాంట్ డిస్క్రైబ్, యూ గో అండ్ వాచ్ ఇన్ ద మూవీ. ఓన్లీ వన్ లొకేషన్, మూవీ మొత్తంలో ఒకటే లొకేషన్ ఉంటుంది. అంటే జనాలకు ఒక థాట్ ఉంటుంది, ఒక్క లొకేషన్లో ఏం చేస్తారు రా బాబు వీళ్ళు, క్రికెట్ ఆడేది ఎంతసేపు అని చూపిస్తారు అని ఒక థాట్ ఉంటుంది. బట్ అక్కడికి వస్తే దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ డ్రామా. యూ కెన్ గో అండ్ ఇఫ్ యూ వాచ్ ద మూవీ దెర్ ఇస్ లాట్ ఆఫ్ డ్రామా. అది ఏంటంటే ఒక్క లొకేషన్లో ఏం చేయొచ్చు అని కాకుండా ఒక లొకేషన్లో చాలా చేయొచ్చు అని చూపించారు ఈ సినిమాలో. అంటే ఇంతకుముందు కూడా నేను ఒక లొకేషన్లో వర్క్ చేసిన, ఒకటే లొకేషన్లో మొత్తం మూవీ కంప్లీట్ చేసిన నేను కూడా. సో నాకు ఆ ఎక్స్పీరియన్స్ ద్వారా ఐ blindly believe that we can make a brilliant movie here, and some sort of we made it. Finally it is out. ఫస్ట్ డే నాకు ఏదో ఏంది ఇంతే ఉంది, సెట్ అంటే ఇంతే ఉంటుంది, ఇంతే మంది ఉన్నాయి. ఎందుకంటే నేను వర్క్ చేసినప్పుడు ఐ వర్క్ విత్ 50 మెంబర్స్ సెట్లో. అట్లా పెద్ద ఫిలిమ్స్తో వర్క్ చేసి చిన్న క్యారెక్టర్స్ అయినా పెద్ద క్రూతో వర్క్ చేసి ఇక్కడికి వచ్చినాక నలుగురే, డిఓపి, డైరెక్టర్, 2 అసిస్టెంట్లు, మొత్తం ఫిలిం చేసేసారు వీళ్ళు. ఏ సినిమా షూట్ ఉన్నా, ఆడిషన్ ఉన్నా, యూ గో హెడ్. ఎందుకంటే నో వన్ నోస్ వాట్ కమ్స్ ఫ్రమ్ సమ్వేర్. పోవాలి, వెళ్ళాలి, ఇయ్యాలి. దాని తర్వాత అక్కడి నుంచి వస్తుందో రాదో సెకండరీ థింగ్, బట్ యూ లెర్న్ సంథింగ్. సో దట్ ఈస్ వాట్ ఐ లెర్న్ ఫ్రమ్ హియర్. ఐ థాట్ సంథింగ్ మైట్ హ్యాపెన్, బట్ సంథింగ్ గుడ్ ఈస్ కమింగ్ అవుట్. సో ఐఎమ్ రియలీ హ్యాపీ ఫర్ దిస్. ఫర్ ఫిలిం మేకర్ అంటే ఎవరైనా బేసిక్గా నేను సినిమా తీద్దాం అనుకున్న థాట్ వచ్చినోడికి ఈ సినిమా నుంచి చాలా నేర్చుకోవచ్చు. పెద్ద విజన్ ఏం లేదు, పెద్దగా చేద్దాం, ఇట్లా చేద్దాం, డబ్బులు ఖర్చు అవుతాయి, మళ్ళీ పోస్ట్ ప్రొడక్షన్కి ఎన్ని డబ్బులు అవుతాయి, ఇప్పుడు ఇట్లా అదంతా ఏం పెట్టుకోకుండా చిన్న అమౌంట్లో మూవీ చేసేసి దాన్ని ఎంత బ్యూటిఫుల్గా బయటికి తీసుకొచ్చినాం. అది దట్ ఈజ్ ఆల్ డైరెక్టర్ స్ట్రెంత్. మళ్ళీ ఎవరైతే ఆలోచిస్తారో వానికి అంత విజన్ ఉంటేనే వాడు తీయగలుగుతాడు. హూఎవర్ ఇట్ ఈస్, ఆ ఫిలిం మేకర్కి అంత విజన్ ఉండాలి, ఆ ఎక్స్పీరియన్స్ ఉండాలి. అంటే లాట్ ఆఫ్ నాలెడ్జ్, యూ నీడ్ లాట్ ఆఫ్ నాలెడ్జ్ టు డూ దీస్ కైండ్ ఆఫ్ ఫిలిమ్స్. బట్ భయపడాల్సిన అవసరం లేదు, చేయలేమేమో, సినిమా అంటే ఇన్ని పైసలు అవుతాయి, ఇప్పుడు చేస్తే మళ్ళీ ఎవడన్నా ఉంటాడో కూడా, అవన్నీ పక్క పెడితే యూ ట్రస్ట్ ద ప్రాసెస్, ఇట్ విల్ హ్యాపెన్. ఫర్గెట్ అబౌట్ రిజల్ట్స్. ప్రాసెస్ ఈస్ ద బిగ్గెస్ట్ థింగ్ యూ విల్ లెర్న్.